అయితే ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. బట్ ఎవ్రీడే ఛాలెంజ్ అంటే మనకి ప్రతి సినిమా కొత్తదే, ప్రతి పాత్ర కొత్తదే, ప్రతి పాత్రలో ప్రతిరోజు కొత్తదే మనకి. బట్ ఒక యాక్టర్గా ఎవాల్వ్ అయితేనే మనం అంటే వీ హ్యావ్ టు అంటే మనం కొత్తగా కనిపించాలి ఫస్ట్. 100%. ఆడియన్స్ కనిపించే కన్నా ముందు 100%. మనకు కొత్తగా అనిపించాలి మనం. సో మరి దానికి ఎలాంటి ప్రాక్టీస్ ఉంటుంది? మీ దగ్గర నుంచి ఒక యాక్టర్గా ఎలాంటి ప్రాక్టీస్ తీసుకుంటారు? ఒక యాక్టర్ లాగా ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ట్రైన్డ్ ప్రొఫెషనలీ అండ్ థింగ్స్ లైక్ దట్, అవి కొన్ని వర్క్షాప్స్ అలాంటివి జరుగుతాయి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండి. లైఫ్ ఎక్స్పీరియన్సెస్, కొత్త వాళ్ళతో మాట్లాడుకోవడం, వాళ్ళ లైఫ్ తెలుసుకోవడం, ఎంపతి and a lot of friendships. I try to keep pushing myself, challenging myself. Ippudu once in a year at least I try to be away from society for some 2 weeks. Full jungle lo edo okati then you realize your actual character. And akkada there's no proper water, there's no food, and akkada survival and all your other things. Ippudu society lo manaki okay nenu andaga unnanu adundi idundi anedi oka image untadi, avanni వెళ్ళిపోతుంది. ఐఎమ్ జస్ట్ అ పర్సన్, జస్ట్ అనదర్ గర్ల్ ట్రైంగ్ టు సర్వైవ్. సో దోస్ థింగ్స్ బ్రింగ్ మీ బ్యాక్ టు గ్రౌండ్ అండ్ దెన్ ఐమ్ ఏబుల్ టు కమ్ బ్యాక్ విత్ మచ్ మోర్ లైట్నెస్. సో ఐ డోంట్ టేక్ థింగ్స్ పర్సనలీ అండ్ ఎవ్రీబడి హ్యాస్ అ రీజన్ ఫర్ బిహేవింగ్ ద వే దట్ దే డూ. సో ఐ లైక్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అట్లా నేను నా గురించి మిగతా వాళ్ళ గురించి మేబీ ఐ కాంట్ రిలేట్ టు దేర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, బట్ ఆ ఎంపతి వల్ల ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు దెమ్, ఐఎమ్ ఏబుల్ టు ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ హూ ఐ యాక్చువల్లీ యామ్. సో అంటే ఒక్కళ్ళే వెళ్ళిపోతారా? కొన్నిసార్లు ఒక్కళ్ళే వెళ్ళిపోతాను, కొన్నిసార్లు నేను అక్కడికి వెళ్ళాక కొన్ని ఫ్రెండ్స్ని మీట్ చేసి కలిసి చేసుకుంటాను. అండ్ మరీ నేను ఎక్స్ట్రోవర్ట్ కాదు, బట్ ఐ నో హౌ టు సర్వైవ్. ఐ లైక్ బీయింగ్ ఏబుల్ టు టాక్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇంట్రోవర్ట్ కూడా కాదు. ఇంట్రోవర్ట్ అంటే లైక్ ఇంట్రోవర్ట్ అంటే ఇఫ్ ఐ సమ్టైమ్స్ ఐఎమ్ లైక్ టోటలీ ఐ కాంట్ టాక్ టు ఎనీబడి, అట్లా ఉంటుంది. అంబివర్ట్స్ అంటారు, బట్ ఎక్స్ట్రోవర్ట్ అయితే కాదు. బట్ ఐ లైక్ టు బీ ఏబుల్ టు టాక్ టు పీపుల్ హు ఆర్ డిఫరెంట్. ఇప్పుడు నాకు ఏం తెలియని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం. అదొక స్కిల్. యా. సో మరి మీకు ఇండస్ట్రీలో ఎలా ఉంటారు ఫ్రెండ్స్? అంటే కొంతమంది ఇంతకుముందు నేను చెప్పాను కదా డైరెక్టర్స్, మరి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది మీకు ఆ కనెక్ట్ ఏముంటుంది? వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది ఐ థింక్ ఐ లైక్ టు లిసన్ టు వాట్ దే హ్యావ్ టు సే మోర్. నా గురించి నేను కొంచెం తక్కువ మాట్లాడతాను, సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనుకోండి. బట్ వెరీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్, నో లైక్ యాక్చువల్ పర్సనల్ కనెక్ట్స్. పర్సనల్ కనెక్ట్స్ కాదు, బట్ కాకపోతే ఇప్పుడు ప్రొఫెషనల్ గా అయినా కూడా ఇప్పుడు మాళవికాని తీసుకోవాలంటే వాళ్ళకే అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ కి అమ్మాయి కరెక్ట్ అని మీరు ఫస్ట్ స్టార్ట్ కింద రావడానికి ఒక కనెక్ట్ అయితే ఉండాలి కదా ఖచ్చితంగా. అంటే మనం మౌల్డ్ చేసుకోవచ్చు ఏదో ఒకటి ఉంటుంది కదా. నేను అనేది అది అంటే కామన్ ఇంట్రెస్ట్ కలవడం వలన, లేదంటే కనుక జస్ట్ మీరు అంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతుందని ఒక నమ్మకమా ఏంటిది? అది అంటే వాళ్ళని అడిగితే మీకు ఇంకొంచెం క్లియర్గా ఆన్సర్ దొరుకుతుంది. బట్ ఐ థింక్ మీరు చెప్పినట్టు ద ఫ్యాక్ట్ దట్ ఐ క్యాన్ ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఒక నరేషన్ అప్పుడు మనం క్రియేట్ చేస్తున్న ఫస్ట్ మీటింగ్ అప్పుడు క్రియేట్ చేస్తున్న ఇంప్రెషన్. ఐ లైక్ టు బీ ఓపెన్. ఐ లైక్ టు ఇప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ అంటే మనం ఇలాంటి డ్రెస్ వేసుకొని వెళ్ళాలి అనేది ఏం లేదు. ఒక బేసిక్ లైక్ ఎంప్టీ టెంప్లెట్ ఎట్లా ఉంటుంది, వైట్ పేపర్, అండ్ ఐమ్ రిసెప్టివ్ టు దేర్ విజన్. అండ్ అది నాకు ఇష్టం, టు బీ రిసెప్టివ్, టు చేంజ్, టు మోల్డ్ మై సెల్ఫ్ అకార్డింగ్ టు somebody else's vision when we align. So I think they get that open energy from me. Yes, మీకు ఎవరు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు మీకు? అంటే మీ సైకాలజీకి కానీ లేదంటే మీ ఇంట్రెస్ట్లకి కానీ దగ్గరగా ఉండి కామన్ ఇంట్రెస్ట్? Obviously Nagashwin and Nandini garu and like that sisters, they're like family here for me. Yeah, మీకు ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ. అవును.